అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. అగ్నిజ్వాలల మధ్యన ప్రకాశిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అగ్నిజ్వాలల మధ్యన ప్రకాశించడం, అగ్నిజ్వాలల మధ్యన నడవడం, అగ్నిజ్వాలల్లో కన్నులు యేసుక్రీస్తులో చూడడం, ఇదంతా ఎందుకు ఇలా రాయబడింది బైబిల్లో అనంటే తీర్పు అనేది చాలా భయంకరం. ఇప్పుడు దేవుడు అగ్ని నేత్రములతో ప్రత్యక్షం కాబోతున్నాడు. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఎలాగ వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అప్రంజను పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుని నేత్రాలు అగ్ని నేత్రాలు. దేవుని కళ్ళల్లో మనిషి యొక్క రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఏ మనిషి ఏ తప్పు చేసినా తాను మర్చిపోతాడు. 1000 సంవత్సరాలైనా 6000 సంవత్సరాలైనా ఇప్పటికీ మనము కయ్యను చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటున్నాం. యాసావు చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటున్నాం. యబ్బేకు రేవులో దేవునితో పోరాడి గెలిచిన యాకోబును ఇశ్రాయేలుగా గుర్తు చేసుకుంటున్నాం. ఈ రెండింటికి ఉన్న మధ్యన ఉన్న సంబంధం ఒకటే. దేవునితో జీవించిన నీ జీవిత విధానంలో నీవు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అవమానాలు మర్చిపోడు. కిరీటం మాత్రం రెట్టింపు నీకు ఉంటుంది. అలాగే సెకండ్ సైడ్ లెఫ్ట్లో ఏ వ్యక్తి అయితే పాపంలో జీవించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపానికి ఒడిగట్టిన ప్రతి క్రైస్తవుడికి తాను చేసిన పాపం యేసుక్రీస్తు కళ్ళల్లో వాళ్ళ పాపాలు స్పష్టంగా కనబడతాయి. యేసుక్రీస్తు కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. కానీ క్రైస్తవుడు ఒకరోజు క్రీస్తు కళ్ళల్లోంచి చూసే రోజు వస్తుంది. ఆ రోజున ఆయన కళ్ళలో ఉన్న అగ్ని నీ కళ్ళను పరీక్షిస్తుంది. ఆయన కళ్ళల్లో ఉన్న అగ్ని నీ క్రియలను పరీక్షిస్తుంది, నీ మాటను పరీక్షిస్తుంది, నీ చేతులతో చేసిన ప్రతి దాన్ని పరీక్షిస్తుంది, నీ కాళ్ళతో చేసిన దాన్ని. యేసుక్రీస్తు కళ్ళల్లో ఉన్న అగ్ని నీ కాళ్ళతో ఎంత దూరం దేవుని సన్నిధి పరిగెట్టావు, ఎంత వేగంగా వెళ్ళే, నిర్లక్ష్యంగా వెళ్ళే, ఈ అగ్ని డిఫరెంట్ వేరు కోణాల నుంచి చూపిస్తుంది. నీ చేతులు పనిని పరీక్షిస్తుంది, నీ కాళ్ళు పనిని పరీక్షిస్తుంది, నీ నోటి మాటను పరీక్షిస్తుంది, నీ జీవిత విధానం అన్నీ పరీక్షిస్తుంది. అయితే ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ. ఏమిటి నువ్వు తెలుసుకోవలసింది అని అంటే, ఒక ముఖ్యమైన గమనిక ఇక్కడున్న మీ అందరికీ. నీ రహస్య పాపాలు కూడా ఆయన అగ్నిలో కనబడతాయి. 6000 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుందా? ఖచ్చితంగా చిన్నది కూడా, నీ పెదాల నుంచి వచ్చిన చిన్న మాట కూడా మరవబడదు. నీకు ఊహ వచ్చింది, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడింది, నువ్వు చేసే ప్రతి క్రియ రికార్డ్ చేయబడింది, నువ్వు వేసే ప్రతి వ్యాసం రికార్డ్ చేయబడింది. నువ్వు చేసింది మంచి, అలాగే చెడు. 2 వీటి గురించి బైబిల్లోని ఒక మంచి విషయాన్ని సొలొమోను మహారాజు రాశాడు. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ
చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన తీర్పు ఉందే, నరకం ఉందే. ఈ నరకాన్ని తప్పించుకోవడానికి ఎవ్వరి వశము లేదు. తీర్పును అనగా నరకాన్ని తప్పించేది యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తుని నమ్మే నీవు యేసుక్రీస్తు నీకు అప్పగించిన పనిని ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నావు, ఎంతవరకు ఖచ్చితంగా చేస్తున్నావు? ఈరోజు బైబిల్ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలామందికి అనుభవం ఉండదు, ఇలా వాక్యం చెప్పేయడమే కానీ వాళ్ళకి ఏ అనుభవం ఉండదు. బైబిల్ పట్టుకుని చెప్పేస్తూ ఉంటుంటారు. మంచిదే, ఈరోజు నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి నాకు అనవసరం, కానీ ఉన్నది మాత్రం నాకు ఇచ్చింది మాత్రం నేను చెప్తున్నాను. నేను 10 ఏళ్ళ ప్రాయంలో బహుశా నన్ను దేవుడు పిలిచాడు. అది 1978 బాలుడిగా. నేను బాలుడిగా ఉన్నప్పుడు ఒక హోటల్లో పనిచేసుకునేవాడిని. ఎందుకంటే నేను చాలా నిరుపేదని. అన్నం పెట్టేవారు కాదు, రాత్రి 2 గంటల దాకా పని చేయించేవారు. ఆ ఉదయం అయ్యేటప్పటికి నేను ఇలాగ సోలిపోతూ ఉండేవాడిని, ఇలాగా నిలబెట్టి కొట్టి పని చేయించేవారు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు పోయి పడుకుందామా అనుకునేవాడిని. అంత అన్నం పెట్టేవారు కాదు ఆ దినాల్లో. అలాంటి సమయంలో క్రీస్తు నాకు దొరికాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు ఎప్పుడైతే దొరికాడో నాలో తిండి లేనందువల్ల బాల్యంలో ఒక భయంకరమైన వ్యాధి నాలోకి వచ్చింది. అది చెబితే మీరు భయపడతారు. ఆ వ్యాధి నుంచి క్రీస్తు ముందు నాకు విడుదలనిచ్చాడు. స్తోత్రం. అది మోకాళ్ళలోంచి ఒక పురుగు వెళ్ళింది, నా నోట్లోంచి ఒక పురుగు వెళ్ళిపోయింది. అది దర్శనం. నాకు వెంటనే స్వస్థ వచ్చింది. నా గుండెను ముట్టాడు, నూతనమైన గుండెను అమర్చాడు. మా చర్చిలో సిఐడి డిఎస్పీలు పిల్లలు ఉండేవారు, పోలీసులు పిల్లలే యవనస్తులు ఉండేవారు. కానీ తండ్రులు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు కాదు. వీళ్ళు పాడైపోతారు, భక్తి కష్టపడి నేర్చుకోవాలని వాళ్ళకి రూపాయి ఇచ్చేవారు కాదు. ఆ రోజుల్లో వాళ్ళ పిల్లలకి ఆయన 10 రూపాయలు ఇస్తే పెద్ద గొప్ప పెద్ద 1,00,000 రూపాయలు ఉన్నట్టు ఫీల్ అయ్యేవారు. 10 పైసలు జోబీలో ఉంటే ఆకలేసేది కాదు. ఆ రోజులు వాళ్ళకి 10 పైసలు లేక బాధపడినప్పుడు నేను వాళ్ళందరికీ టిఫిన్ ఇప్పించేవాడిని. నేను హోటల్లో పని చేసుకునేవాడిని. నా దగ్గర డబ్బులుండి లేని వాళ్ళకి అన్నం పెట్టేవాడిని, విధవరాళ్ళకి చీరలు కొని ఇచ్చేవాడిని. ఆ రోజుల్లో ఒక చీర 5, 5.5, 6 రూపాయలు అంతే. నెంబర్ 1 సారి ఇచ్చేవాడిని. కానీ నా కష్టాల్లో ఏ విధవరాలు ఎవ్వరూ నాకు ఉపయోగపడలేదు. నేను వ్యాధితో ఉన్నప్పుడు నాకు టీ కూడా ఇచ్చినోళ్ళు లేరు. ఈ అన్నం తిన్నాయని అన్న వాళ్ళు కూడా లేరు. వాళ్ళ ఆకలి నేను తీర్చాను. కోటీశ్వరులు కొడుకులే, డిగ్రీలు చదివి ఉన్నారు వాళ్ళు. నాది ఎల్కేజీ, నేను ఇంకా చదువుకోలేదు. కానీ ఆ సందర్భంలో వాళ్ళకి నేను సహాయపడినప్పుడు ఒక దైవజనుడు నన్ను చూసి ఇలా అన్నాడు పబ్లిక్ మీటింగ్లో, నీ మీద పరిశుద్ధాత్మ హస్తం ఉందే, నువ్వు అనేకులను ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రపంచవ్యాప్తంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు దీవించబడిన వాడవు, దేవుని అభిషేకం పరిశుద్ధాత్మ నీ మీద ఉంది అన్నప్పుడు నా చుట్టూ ఉన్న యవనస్తులకి ఒక్కసారి నా మీద కోపం రగిలింది. సభ అయిపోయాక వాళ్ళు ఎప్పుడో నన్ను పగబెట్టి ఆ మాటలు మనసులో పెట్టుకొని నిందిస్తుండేవారు. రేయ్ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావరా అనేవారు నన్ను. స్త్రీలు కూడా బాగా చదువుకున్న వాళ్ళు మా చర్చిలో, తండ్రి ఈ దరిద్రుడిని తీసుకెళ్ళిపోని ప్రార్థన చేసేవారు. అది ఉపవాస ప్రార్థన. అడుగుదాం అనుకునేవాడు, నేను చిన్నపిల్లని కదా అమ్మ, నేనేం పాపం చేశానని చచ్చిపోవాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశానని అని అడుగుదాం అనుకునేవాడిని. చిన్నపిల్లవాడిని, పోనీలే అడుగుదామంటే భయం వేసి వదిలేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు, డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. నాకైతే ఎవరూ లేరు, హరిపేదను. నేను ప్రభువు నమ్ముకున్నాక నన్ను ఇంట్లోంచి వెలివేశారు కాబట్టి అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చి పడుకునేవాడిని, లేదంటే పుట్టుపడిపై పడుకునేవాడిని. 1980 సంవత్సరం నాది కన్నీరు బాట. ఇప్పటికీ నాది కన్నీళ్ళే. నాకు ఇప్పటికీ సుఖమేమీ లేదు. ఇప్పటికీ నేను కన్నీళ్ళలోనే ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా నేను కన్నీళ్ళతోనే బ్రతుకుతున్నాను. మీకు నిజంగా నా మీద, నా కన్నీళ్ళ మీద, నా సాక్షి మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ మందిరం పైన నేను స్లాబ్ వేస్తున్నాను. ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడు అనుకో, లేదా అన్నీ అనుకో,
ఒక తల్లివి అయితే నువ్వు నన్ను కొడుకు అనుకో, మరేం పర్లేదు, చిన్న కానుక పంపితే నీకోసం నేను నిండారు ప్రార్థన చేస్తాను, నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. ఒక 5,000 10,000 నువ్వు ఇవ్వగలిగితే. మందిరం పైన స్లాబ్ వేయాలంటే 3 లక్షలు అవుతుందని చెప్పారు. నా దగ్గర అయితే ఎలాంటి సహకారం లేదు, ఎందుకంటే నాది సాధు సుందర్ సింగ్ బాట. నాకు ఎవరైనా ఇస్తే లేనోళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను, ఉంటే తింటాను. నేను పస్తున్న దినాలే ఎక్కువ. ఒకవేళ ఎవరన్నా 1,000 2,000 5,000 10,000 నాకు కానుకలు ఇస్తుంటారు, అప్పుడప్పుడు ఇస్తుంటారు, లేనులకి ఇస్తూ ఉంటుంటాను నేను. కాబట్టి నా దగ్గర నిలవ ఏమీ లేదు. ఈ నెలే, ఈ మార్చి నెలే 10వ తారీఖున నేను స్లాబ్ వేయడానికి 3 లక్షలు కావాలి. మీ సంతానం కోసం, మీ ఆరోగ్యం కోసం, నీ బిడ్డ భవిష్యత్తు కోసం నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా నా ప్రార్థన జవాబు వస్తుంది. నేను సవాల్ ఇస్తున్నాను. ఈ మందిర నిర్మాణంలో నువ్వు చేతులు చాపితే దేవుడు నీ ఒళ్ళో ఒక బిడ్డను పెడతాడు. నీ కొడుకు పెళ్లి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. నీ పిల్లల పరీక్షల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులుగా నీ పిల్లలు నిలబడతారు. ఆమెను దేవుడు ఖచ్చితంగా అలా జరిగించను కాక. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా యూత్, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. 30 ఏళ్ళు గతం చెప్తున్నాను. ఇప్పటికీ నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నన్ను వెళ్ళమన్న ప్రతి గృహంలోకి, నన్ను పిలిచిన ప్రతి గృహంలోకి సంతానహీనులు, బిడ్డలు 2 కొడుకులు సంపాదించుకున్నాను. నేను ఏ గృహంలోకి వెళ్ళి ఆరాధన చేశానో, ఏ గృహంలోకి వెళ్ళి అడుగుపెట్టి ప్రార్థించానో, విజ్ఞాపన చేశానో, ఎక్కడైతే ఆరాధన చేశానో, ఆ ఇంట్లో 2 కొడుకులు, 2 పిల్లలు. సంతానహీనులు ఎవరో నాకు తెలియదు, సంతానహీనులు ఎవరో లేరు నాకు తెలిసినంత మటుకు. మీరు ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఒకసారి నన్ను పిలిచాడు. నేను రావాలంటే ఈ మందిరంలో నువ్వు చేయి చాపాలి. ఈ మందిర నిర్మల 5,000 10,000 ఇష్టం. నువ్వు ఇవ్వగలిగితే అది ఈ నెల దాటితే ఇంక నేను తీసుకోను. నువ్వు ఇస్తాను సరే నాకు వద్దంటాను. ఎందుకంటే 10వ తారీఖు నేను స్లాబ్ వేస్తాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు సహాయం చేయాలి. నువ్వు సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను బాల్యంలో దేవుని కృప చేత నింపబడ్డాను. బాల్యంలో కష్టాలు పడ్డాను కాబట్టి దేవుడు నన్ను అభిషేకించాడు, పిలిచాడు. నువ్వు పలికే ప్రతి మాట నేను అమలు చేస్తాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నిజం. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. 10th ఇంటర్మీడియటా, డిగ్రీయా, మరి ఏదైనా మీరు కోరిన ఉద్యోగం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. నీ ఒడిని సంతోషంతో నింపబోతున్నాడు. నీ కుటుంబంలో చిరునవ్వులు చిందించబోతూ ఉన్నాడు. అయితే దేవుడు మాకు బిడ్డనిచ్చాకే కానుకనిస్తా అంటే కుదరదు. నువ్వు ముందు ఇచ్చి నన్ను శోధించన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నువ్వు ఇచ్చి నన్ను శోధించు, ఆకాశవాకులు ఇప్పుతానన్నాడు. నువ్వు ఇచ్చాక దేవుడు నీకు బిడ్డనిస్తాడు. నువ్వు ఇస్తేనే నీకు ఆరోగ్యం, నువ్వు ఇస్తేనే ఎగ్జామ్స్లో విజయం, నువ్వు ఇస్తేనే నీకు ఆర్థిక సహాయం, నువ్వు ఇస్తేనే. నువ్వు ఇవ్వకుండా ద్వారం తెరవడం, ఇవ్వకుండా నువ్వేం పొందలేవు ఈ లోకంలో. నువ్వు ఇచ్చాకే ఏదైనా పొందగలవు. కనీసం 1 కేజీ ఉల్లిపాయలు కూడా నువ్వు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళలేవు నీ ఇంటికి. ₹1 సూది కూడా, ₹1 చెల్లించకుండా సూది ఇంటికి తీసుకెళ్ళలేవు నువ్వు. దేవుడు ఇచ్చాక ఇస్తానని అన్నవాళ్ళు నాకు చాలామంది ఉంటారు. దేవుడు ఇవ్వడు అలాగా. నువ్వు ఇవ్వు, అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. నువ్వు విత్తనం నాటాకే మొక్కలు వస్తాయి. విత్తనం నాటకుండా మొక్క నమ్మంటే రాదు. ఇవ్వకుండా, ఎగ్జామ్స్ రాయకుండా ఎవరు విజేత కాలేరు. పరీక్షల్లో పాల్గొన్నవాడే, రాత్రనగా పగలనగా చదివినవాడే విజేత అవుతాడు. ఈరోజు మనం బైబిల్లోంచి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాడు ఆయన. ఇక్కడ తీర్పు అనగా నరకం చాలా భయంకరమైనది. మనిషి చేసిన పాపాల నుంచి తప్పించుకోలేడు. అదిగో ఎంత భయంకరం చూడండి. ఈ నరకము ఎంత యాతన, ఎంత భయంకరంగా ఉంది ఈ నరకం. వాడు ఏం చేశాడు, ఆమె ఏం చేసింది? నచ్చినట్లు జీవించింది. ఎవడు చూస్తలేదు, ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ రాయబడ్డాయి గ్రంథంలో. నీకు ఒక గ్రంథం ఇవ్వబడుతుంది. నువ్వు తెరిచి చూస్తే నీ క్రియలు నీతో మాట్లాడతాయి. నీ చేతులు ఉన్న పాపం గురించి నీతో చీ అంటాయి. నీ చేతులే నిన్ను చీ అంటాయి. నీ చూపులే నీతో మాట్లాడతాయి. నీ పెదలు నీతో మాట్లాడతాయి. నీ కాళ్ళు నీతో మాట్లాడతాయి. నువ్వు గుడికి నిర్లక్ష్యంగా వెళ్ళావు కదా, నీ కాళ్ళు కూడా నిన్ను నిందిస్తాయి. పెళ్ళి కంటే పరిగెట్టే నీ కాళ్ళు.
నీ బిడ్డ హాస్పిటల్ ఉంటే కంగారుకి వెళ్ళిపోయావే, అదే గుడికైతే నిర్లక్ష్యంగా వెళ్తావు. బైబిల్ చదవు, గుడి కంటే నిర్లక్ష్యంగా వెళ్తావు, ప్రార్థన కంటే నిర్లక్ష్యంగా వెళ్తావు, బైబిల్ అంటే నిర్లక్ష్యంగా తీస్తావు, నిర్లక్ష్యంగా చదువుతావు. దేవుడు అంటే అంత చులకనా? నువ్వు చేసే ప్రతిదీ రాయబడుతుంది. అందుకనే గూఢమైన ప్రతి అంశం గురించి ఆయన విమర్శ చేయనప్పుడు అది మంచిదే, అది చెడ్డదే, తీర్పులోనికి తెచ్చును. మనం ఇంకొక వాక్యం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 2:6 ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చాను. రోమ 14:10 అయితే నీవు నీ సహోదరికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అది మంచిదే కానీ చెడ్డదే కానీ సరే, దేహంతో జరిగించు ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. రోమపత్రికలో పౌలు ఏది చెప్తున్నాడో ప్రసంగి 12:14 కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ రోమ 14:10 ఏం చెప్పాడో ప్రసంగి 12:14 అదే చెప్తున్నాడు. రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడదు. నీ రహస్యాలన్నీ బట్టబయలయ్యే రోజు వచ్చేసింది. వాక్యం ముందు చెప్పేస్తుంది, వాక్యం ముందు నేను నిలబెడుతుంది. ఇక్కడ సరి చేసుకో, తీర్పు తప్పించుకో. అగ్ని జ్వాల వంటి కన్నులు, అప్రంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ ప్రేమ, నీ విశ్వాసం. అంటే నీ ప్రేమలో లోపం ఉండకూడదు, నీ విశ్వాసంలో లోపం ఉండకూడదు. నీ విశ్వాసం ఆయన మీదే ఉండాలి. నువ్వు ఇతరులను ప్రేమించడంలో తగ్గిపోకూడదు, ఇతరులకి సహాయం చేయడంలో నీ చేతులు ఎప్పుడు వెనక్కి తీయకూడదు. నువ్వు ఇచ్చే విషయాల ముందు ఉండాలి. అది ప్రేమ. నీ ప్రేమను నీ క్రియను నేను ఎరుగురు. క్రియ అంటే ఇచ్చేది క్రియ. ఉన్నాయా అంటారు చాలామంది. ఎవరో తిన్నారా అంటారు, పెట్టరు. రోమపత్రిక 2:16 దేవుడు ఈ సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఎలాగ జరుగును. విమర్శించు ఒక దినముంది. ఆ దినమున మనిషి చేసిన ప్రతి రహస్యము బట్టబయలవుతుంది. ఇంత స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది కదా, చూడండి. రోమ 2:5 నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చెను. వాడు చేసిన పాపానికి ఆ నరకంలో శిక్ష అనుభవించాలి. నువ్వు డబ్బు దాచావు, నరకం తప్పదు. నీ డబ్బు దీని లేని వాళ్ళకి ఇవ్వాలి, హరిపేదలకు ఇవ్వాలి. అడుక్కునే వాళ్ళ రూపంలో కూడా దేవుడు వస్తాడు, పేదవాళ్ళ రూపంలో కూడా దేవుడు వస్తాడు. అవసరమైతే నాలాంటి వాడి రూపంలో కూడా దేవుడు వస్తాడు. నేను పేదవాడినే కాబట్టి నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తాడు. నీకున్న డబ్బు పేదలకు ఇచ్చావనుకో, దానికి ప్రతిఫలం పరలోకంలో నీకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుల రహస్యములు అన్నాడు. రోమపత్రిక 2:6 అయితే ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అయితే రోమ 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చినప్పుడు నీవెవడవు, తీర్పు ఆయన తీరుస్తాడు కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. తీర్పు నీ వశంలో లేదు, ఆయన వశంలో ఉంది. నువ్వు తీర్పు తీర్చావా, తీర్పును నిలబడతావు, శిక్ష పొందుతావు. న్యాయ అన్యాయాలు దేవుని వశంలో ఉన్నాయి. నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు వారు స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు. మత్తయి 12:36 మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. అది అందుకని నువ్వు తీర్పు తీర్చానుకో, నీ మాట తిరిగి మళ్ళీ నీకు తీర్పు తీరుస్తుంది. నువ్వు అవతల వ్యక్తిని నిందించానుకో, ఆ ఒక్క నింద పిల్లలు పెట్టి 100 నిందలు నీ మీద పడతాయి. ఒక్క తప్పుకి 100 తప్పులు. కాబట్టి వాళ్ళు నీకు
తీర్పు తీరుస్తున్నారా? వాళ్ళని నిందిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? విమర్శిస్తున్నారా? నీకు కిరీటం మీద కిరీటం వస్తుంది. ఓర్చుకో, మాట్లాడకో. వాక్యము ఏం చెప్తుందో ఇక్కడ స్పష్టంగా విను. ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడనట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. విమర్శించే వాళ్ళ పేర్లు జీవగ్రంథం తీసివేయబడతాయి. విమర్శించే వాళ్ళు పేర్లు ఉండవు. కోప్పడే వాళ్ళ పేర్లు జీవగ్రంథాలు ఉండవు. ద్వేషించే వాళ్ళ పేర్లు జీవగ్రంథాలు ఉండవు. విగ్రహార్థికుల పేర్లు జీవగ్రంథాలు ఉండవు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరు. 2 కొరింథీ 6 త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇక్కడ సంఘాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో సంఘాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న ఒడిదొడుకులను పరీక్షిస్తూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6:9 అన్యాసులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనం గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను. దొంగలు అవతల భూమిని దోచుకుంటారు. అవతల వాళ్ళు ఏటీఎంలో డబ్బులు దోచుకుంటారు. అవతల వాళ్ళు బంగారం దోచుకుంటారు. నీతిమంతులు చాలామంది అయిపోతారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. త్రాగుబోతులు అన్యుల్లో ఉంటారు, క్రైస్తవుల్లో కూడా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా నరకానికి వెళ్ళవలసిందే. త్రాగుబోతు ఎవరైనా నరకానికి వెళ్ళవలసిందే. ఎందుకంటే నీ చేతులున్న పాపం కోసం క్రీస్తు ఈ చేతులు మేకులు కొట్టించుకున్నాడు. మళ్ళీ నువ్వు అదే పాత జీవితానికి వెళ్ళి ఇదే చేత సీస పట్టుకొని మందు తాగుతున్నావు అనుకో, యేసు చేతులు పట్టుకొని నువ్వు సిలువేసావు అనమాట. యేసుకి సిలువేసిన మంచోళ్ళ చెడ్డోళ్ళ మీరు చెప్పండి? చెడ్డోళ్ళని నువ్వు అంటావు. మరి నువ్వు త్రాగుతున్నావు కదా, మరి నీ చేతులు ఆయనకి సిలువేసాయి అంటే నువ్వు కూడా చెడ్డోడివే. దొంగలు, దోచుకునేవారు దేవుని రాజ్యం చేరరు. దోచుకుని వారైనను దేవుని రాజ్యంకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందున మీరును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు బ్రతుకుండగానే మీకు తీర్పు వచ్చింది. నీతిమంతులు, పరిశుద్ధులు, వీళ్ళు పాపం చేయరు, యథార్థవంతులు, నీతిమంతులు, లేనులు సహజ అని నీకు తీర్పు ముందే దేవుడు ఇచ్చేసాడు. ఏం తీర్పు ఇచ్చాడు? నీతిమంతులను తీర్పు ఇచ్చాడు. ఇప్పుడు నీకు నువ్వే పాపం చేసి మళ్ళీ దోషిగా, ముద్దాయిగా పాపాన్ని ఒడిగట్టి నరకానికి వెళ్తావా? వెళ్ళద్దు. ఇప్పుడే నీ మనసు మార్చుకో. ఈనాడు ఈ టాపిక్లో నీ పేరు జీవగ్రంథంలో ఉంది అంటే నువ్వు నరకానికి పాత్రుడు కాదు. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఇక పాపంలోనే కంటిన్యూ అయిపోయావనుకో, నీ పేరు తీసివేయబడుతుంది. అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్ళాలనుకుంటే నీకు కిరీటం ఇస్తాడు. అందరి ముందు కొత్త పేరు పెట్టి పిలుస్తాడు, సన్మానిస్తాడు. ఒక ప్రపంచమే నీకు ఇస్తాడు. రాజుగా కిరీటం పెట్టి పాలించమంటాడు. ఉంగరం పెడతాడు, అధికార దండం ఇస్తాడు, బంగారు చెప్పులు ఇస్తాడు, బంగారు కిరీటం ఇస్తాడు, బంగారు కుర్చీ ఇస్తాడు, కోట్ల మంది సంస్థలను సన్మానం చేస్తాడు. ఇతడు నా కొడుకు షబ్బాస్ అని అన్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. ఈమె నా కూతురు, ఎన్ని కష్టాలు పడిందో, కన్యల్లో యథార్థం జీవించింది, ఈ నా కూతురు రాణిగా చేస్తున్నాను అంటాడు. ఈ నా కొడుకు నేను రాజుగా చేస్తున్నాను అని కోట్ల సమీక్షలు అన్నప్పుడు లెక్కించిన సమూహం చప్పట్లు కొడతారు. ఆకాశం ధ్వనిస్తుంది, భూమి ధ్వనిస్తుంది, ఈ ప్రపంచం ప్రకాశిస్తుంది. నీ ఒక్కడో చేసిన మంచి పని వల్ల. మంచి పని చేస్తే ఘనత. అంటే 10 మందిలోనే నువ్వు మంచోడు కాదంటే తలదించుకుంటావు. ఇలాంటి బ్రతకాలా, ఎందుకు బ్రతకాలా అనిపిస్తుంది నీకు. 10 మంది ముందే నువ్వు తలదించుకొని బ్రతకలేవు. కోట్ల సమూహం ముందు దేవుడు నిన్ను ఘనపరిచి హెచ్చిస్తుంటే ఆ ఘనతను ఎవరు వద్దనుకుంటారు? కాబట్టి ఆ తుచ్చమైన పాపాన్ని విడిచిపెట్టు, ఆ త్రాగుడు విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు. నీకున్న ధనం లేనోళ్ళకి ధర్మం చేయి. నేను మందిరం కడుతున్నాను, ఒక 5-10 వేలు నీకు తోచిన కానికి దేవుడు నేను దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ ఈ వాక్యాన్ని బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. ఈ సహోదరికి పిల్లలు లేరు, ఒక బిడ్డనివ్వండి. ఎగ్జామ్స్లో ఈ బిడ్డలకు విజయాన్ని ఇవ్వండి. రోగులు స్వస్థ ఇవ్వండి. ఆర్థిక సహాయం చేయండి. ఈ సహోదరి కన్నీరు తుడిచి ఒక బిడ్డనివ్వండి. వీళ్ళ ఎగ్జామ్స్లో విజయాన్ని ఇవ్వండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. పాపపు శాపన కొరకై బలి అయితివా ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధిగా చేసితివా. పాప క్షమాపణ కొరకై బలి అయితివా ప్రభువా, నీ సిల్వ రక్తముతో నన్ను శుద్ధిగా చేసితివా. ఇరుగైనది ఘనమైనది విలువైనది ఘనమైనది వేరెవ్వరివ్వనిది నీవనిచ్చితివా, వేరెవ్వరివ్వనిది నీ జీవమిచ్చితివా. కలువరిగిరిలోనా కొలువలో మగుమాకై, కలువరిగిరిలోనా కొలువలో మగుమాకై శ్రమనొందినవయ్యా, వెలుగొందినవయ్యా, శ్రమనొందినవయ్యా, వెలుగొందినవయ్యా. కలువరిగిరిలోనా